ప్రేక్షకులకు నమస్కారం అండి. సోంపు, సోప్ అంటాం కదా మనం హోటల్స్‌కి వెళ్ళామనుకోండి, రెస్టారెంట్స్‌కి వెళ్ళాం, లేకపోతే కొన్ని ఫంక్షన్స్‌లో కూడా ఒక ప్లేట్‌లో చక్కగా వేపించిన సోప్ పెడతారు కొందరు. షుగర్ తోటి కూడి ఉన్నది కొందరు పెడతారు. రకరకాలుగా ఉంటుందన్నమాట. వేపించిన సోపు అనేది పెర్ఫెక్ట్ అండి మనకి. ఈ సోప్‌లో కూడా మళ్ళీ చిన్న సోపు, పెద్ద సోపు ఇలా రకాలుంటాయి. 2, 3 రకాలు. ఏదైనా పర్వాలేదు గానీ, దాన్ని ఫ్రై చేసి కరకరలాడేలాగా ప్లేట్‌లో పెట్టి అక్కడ పెడితే కనుక చక్కగా పనిచేస్తుంది. ఇది జీర్ణశక్తికి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందండి. అదేవిధంగా కొంచెం చలవ కూడా చేస్తుంది. వేడిని తగ్గిస్తుంది. సోప్ అనేది అద్భుతమైన క్యారియర్ అండి. అంటే మేము ఆయుర్వేదంలో కొన్ని మందులు సోప్ కషాయంతోటి ఏసుకోండి అంటాం. ఎందుకు అంటే సోంపు అనే దాన్ని కషాయంతోటి మందు వేసుకుంటే కనుక వితిన్ మినిట్స్‌లోనే మీ బాడీ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. ఒక అద్భుతమైన క్యారియర్ ఆయుర్వేదంలో నాకు తెలిసున్నయి 2, 3 ఉన్నాయి. ఒక 3 చెప్తున్నాను. తేనె, సోంపు, అలాగే నాగేటి సాలుగడ్డ అంటామండి దాన్ని. అలాగే దాన్ని నాభి అని కూడా అంటారు. ఆ దుంప కూడా శుద్ధి చేసి చాలా తక్కువ మోతాదులో అంటే ఒక బియ్యం గింజ అలా వాడుకుంటే కనుక అది కూడా బెస్ట్ క్యారియర్ అనమాట. మీ గొంతుకు దిగి లోపలికెళ్ళే లోపల బాడీ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. ఇటువంటి వాటిల్ని క్యారియర్స్ అంటామండి ఆయుర్వేదంలో. ఈ క్యారియర్ ఎప్పుడు వాడతామంటే మన యొక్క మందు ప్రభావం ఇమ్మీడియేట్‌గా బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి తొందరగా రిజల్ట్ రావాలనుకున్నప్పుడు ఈ సోంపు అనేదాన్ని వాడతామండి. ఇందులో కొన్ని క్రియల్లో రాస్తూ ఉంటారనమాట. సోంపు తినటం వల్ల ఆహారం అరగటం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఏమన్నా ఉంటే తగ్గిపోతుందండి. అదేవిధంగా దీన్ని ఏం చేయాలంటే శుద్ధి చేయాలి. డైరెక్ట్‌గా తినకూడదు. అందుకనే వేపించి తినమని చెప్పింది ఏంటంటే, వేపించకుండా తిన్నప్పుడు ఏమవుతుందంటే ఇందులో సైడ్ ఎఫెక్ట్‌లు రావడానికి కూడా ఆస్కారం ఉంది. జీలకర్ర, సోపు ఇయన్నీ జీలకర్ర జాతులియి అనమాట. వాము గాని ఇయన్నీ. ఇయన్నీ కూడా వేపించడం వల్ల శుద్ధయిపోతాయి. మసాలాలు కూడా వేపితే శుద్ధయిపోతాయండి. ఈ విధంగా శుద్ధి చేసుకున్న సోపుని తినటం బెటర్ అనమాట. ఇంకా బాగా తినాలి అనుకుంటే మీరు ఒక్కసారి మిక్సీలో మన మూకిట్లో వేపించిన తర్వాత మిక్సీలో ఏసి ఒక్కసారి తిప్పి ఆపేయండి. ఆ సోంపు గింజ యొక్క పైన పొట్టంతా కూడా సెపరేట్ అయిపోయి అది బియ్యంలాగా బయటకొస్తుంది. అప్పుడు దాన్ని చెరిగేస్తే అప్పుడు ఆ పొట్టంతా పోతే ఇది ఇంకా టేస్ట్‌గా ఉంటుంది. ఇది ఇంకా చక్కగా మీకు చాలా స్పీడ్‌గా పనిచేస్తుందనమాట. వేసవికాలం మే నెల వచ్చేసరికి మీరు ఏప్రిల్‌లోనే ఈ సోంపుని ఏం చేస్తారంటే చక్కగా వేపించి పౌడర్ కొట్టుకోండి. ఈ పౌడర్ ఎంతుందో దానికి సమంగా పటిక బెల్లం పౌడర్ కలుపుకోండి. దీన్ని ఎర్లీ మార్నింగ్ లేవగానే కాస్తంత 3 వేళకొచ్చినంత 2 సార్లు నోట్లో ఏసుకొని చప్పలిస్తే వేసవికాలంలో మీ బాడీలో ఉన్న మినరల్స్ తగ్గడం గానీ, మీకు నీరసం రావడం గానీ, జ్వరం ఇటువంటి వ్యాధులు రావడం గానీ, అజీర్ణాలు గానీ, డయేరియా గానీ ఈ ఎన్నాళ్ళ నుంచి రక్షించి మిమ్మల్ని ఒక అద్భుతమైన మందుగా అంటే ప్రివెంటివ్ గానీ, క్యూర్ గానీ కూడా చాలా చక్కగా పనిచేస్తుందండి. ఒక నెల, 15 రోజుల పాటు తింటే ఆ సంవత్సరం అంతా ఏ వ్యాధి రాదని కొన్ని ఆయుర్వేద పుస్తకాల్లో సోపు గురించి రాయడం జరిగిందండి. సోంపు గురించి. ఇక్కడ సోప్ అంటున్నాను నేను. సోంపు అన్నాం మనం. సోంపు అంటే కొంతమందికేమో ఏంటి సోంపు అంటే అడుగుతారు. సోంపు అంటే ఏంటంటే మనం హోటల్‌కి వెళ్ళినప్పుడు లాస్ట్‌లో తినటానికి ఇస్తారు కదా! జీలకర్రలో ఏముంటుంది అదండి. దీని ఆయిలు కూడా తీస్తారు దీని నుంచి. ఈ సోంపు ఆయిలు అదేవిధంగా హార్త్ కర్పూరం, పుదీనా ఆయిల్ అంటారు. పుదీనా పువ్వు అంటారు. ఈ 3 రకాలు కలిపితే ఒక విధమైన లిక్విడ్ కింద తయారవుతుందండి. ఈ 3 సమానంగా కలిపి మీరు ఎండలో పెట్టారనుకోండి, 3 మిక్స్ అయిపోయి కరిగిపోయి ఒక మంచి లిక్విడ్ అవుతుంది. దాన్ని ఆయుర్వేదంలో అమృత ధార అంటారు. అది ఎన్ని రకాలుగా పనిచేస్తుందంటే జస్ట్ అది సీసాలో పోసుకొని మీరు మూత తీసి వాసన చూస్తే జలుబు, పడిశం అన్నీ తగ్గిపోతాయి. గట్టిగా పీలిస్తే మీ ముక్కులో ఉన్నదంతా కరిగిపోయి బయటకొచ్చేస్తుంది. అలాగే దాన్ని గుండెల మీద రాసుకున్నారనుకోండి, రాసుకుంటే గుండెల్లో పెట్టిన కఫం కూడా కరిగిపోయి బయటకొచ్చేయడానికి అవకాశం ఉంది. దాన్ని ఒక 2 డ్రాపులు మీరు నీళ్ళల్లో వేసుకుని కనుక దాన్ని తాగితే మీ కోల్డ్, కాఫు, జ్వరము, ఆ మోషన్స్ ఇయన్నీ తగ్గి పొట్టలో ఉన్న నూలి పురుగులు కూడా చనిపోయి బయటికెళ్ళిపోతాయండి. ఇది కూడా ఉంచుకుని వాసన చూస్తా ఉంటే వైరస్‌లు ఏయి కూడా మన దగ్గరికి రావు. దీన్ని ఈ ఆయిల్‌ని మీరు ఒక గుడ్డకు గానీ, ఒక కాటన్‌లో గానీ పెట్టి మీ అన్ని రూముల్లో పెట్టుకున్నారనుకోండి, వైరస్‌లు వచ్చే టైం మనం లాస్ట్ టైము చూసాం. ఏది కరోనా ఎంత భయంకరమైన వైరస్. ఇలాంటి పూర్వకాలం ప్లేగ్ అని
కలరా అని ఇలాంటి వైరస్లు ఉండేవి అన్నమాట. ఒక ఊళ్ళో స్టార్ట్ అయితే ఆ ఊరంతా జిల్లా, డిస్ట్రిక్ట్‌లు అన్నీ పాకిపోయి దేశం అంతా వచ్చేసి అంత భయంకరమైన పాండమిక్ డిసీజెస్ అయ్యి. వాటి నుంచి రక్షించుకోవడం కోసం ఎలాంటి మందులు తయారు చేసి అది దూదిలో గానీ, గుడ్డకు గానీ ముంచి ఇంట్లో అన్ని రూముల్లోనే పెట్టుకునేవారు. అన్ని గుమ్మాలకి కట్టేవారు. ఆ గాలి ఇంట్లో తిరుగుతూ ఉండటం వల్ల ఆ ఇంట్లోకి గానీ, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ దగ్గరికి గానీ ఎటువంటి వైరస్‌లు రాకుండా ఈ ఆయిల్ అనేది అమృతధార అనేది కాపాడేదండి. అదేవిధంగా దానిని మనం నొప్పులు ఎక్కడుంటే అక్కడ మోకాళ్ళు గానీ, మోకాచేతులు గానీ, ఫింగర్స్ గానీ, వాత వ్యాధులకి సంబంధించిన నొప్పులు ఉంటాయి చూసారా? ఆ నొప్పులకు రాసుకున్నా కూడా కొంతవరకు ఉపశమనం వస్తుందండి. ఎందుకంటే హాత్ కర్పూరం ఉంది అందులో, పుదీనా ఉంది. ఈ 2 కూడా చక్కగా పనిచేస్తాయి. భయంకరమైన అజీర్ణం ఉన్నవాళ్ళు కనుక ఇది 2, 3 చుక్కలు ఒక చిన్న షుగర్ ఇంత తీసుకుని ఒక స్పూన్‌లో దాంట్లో 2, 3 చుక్కలేసుకుని దాన్ని తీసేసుకుని వెంటనే నీళ్ళు తాగామనుకోండి చక్కగా జీర్ణం అయిపోయి పొట్టలో ఏ క్రిములైతే ఉన్నాయో అయన్నీ చనిపోతాయన్నమాట. అలాగా సోపు కాంబినేషన్ తోటి అనేక రకాలైన మందులు చేసుకోవచ్చండి. అజీర్ణానికి చేసే మందుల్లో కూడా సోపుని కలుపుతారు. సోంపుని దీన్ని క్యారీ చేయటానికి కూడా ఏదైనా ఒక మెడిసిన్‌ని క్యారీ చేయడానికి కూడా పూర్వకాలం గానీ, ఇప్పుడు గానీ ఆయుర్వేద వైద్యులు అందరూ కూడా ఈ సోంపు కషాయం గానీ, సోంపు చూర్ణంతోటి కలిపి గానీ మందివ్వటం వల్ల శరీరం అంతా చక్కగా స్ప్రెడ్ అయ్యి అన్ని పార్ట్‌లకి కూడా రక్తంలో మిక్స్ అయిపోయి ఆ మందుని చివరిదాకా అతి సన్నని నరంలోకి కూడా తీసుకెళ్ళే శక్తి ఈ సోంపులో గానీ, సోంపు ఆయిల్‌లో గానీ ఉందండి. ఓకేనండి. నమస్కారం.